హలో. మరి దీనిలో భాగంగా తెలంగాణ ఆర్థిక సర్వే గురించి మనము ఈరోజు ఇంకా ఆల్రెడీ ఒక సెషన్లో మనం మాట్లాడుకున్నాం. మరి మిగిలినటువంటి సెషన్లో ఇంకా ఈ సెషన్లో మనము మిగిలిన అంశాల గురించి కూడా మనము మాట్లాడుకుంటాం ఆల్రెడీ. సో ఇంతకంటే ముందు సెషన్లో తెలంగాణ యొక్క మొత్తం విస్తీర్ణము ఆల్రెడీ చూసాము. తెలంగాణ యొక్క మొత్తం విస్తీర్ణం 1,12,077. సో తెలంగాణ మొత్తం విస్తీర్ణం ఎంత కలిగి ఉంది? 1,12,077 చదర కిలోమీటర్ విస్తీర్ణం కలిగి ఉన్నది. మరి తెలంగాణ విస్తీర్ణ పరంగా 11వ స్థానము. జనాభా పరంగా ఎన్నవ స్థానం ఉంది అంటే ఇక్కడ జనాభా పరంగా చూసినట్లయితే జనాభా పరంగా 12వ స్థానం ఉంది, విస్తీర్ణ పరంగా 11వ స్థానం ఉంది. సో ఆల్రెడీ ఈ యొక్క అంశాల గురించి ఆల్రెడీ మనము ముందటి సెషన్లో మాట్లాడినాం కాబట్టి ఈ సెషన్లో మిగిలినటువంటి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అంశాల గురించి ఈ సెషన్లో మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ తలసరి ఆదాయము. తెలంగాణ తలసరి ఆదాయం. తెలంగాణ తలసరి ఆదాయం మీద ఇక్కడ తలసరి ఆదాయం అంటే ఏంటి? ఒక రాష్ట్ర ఆదాయాన్ని ఆ రాష్ట్ర జనాభాతో భాగించే వచ్చేదే తలసరి ఆదాయం. తలసరి ఆదాయము అంటే రాష్ట్రం యొక్క ఆదాయాన్ని ఆ రాష్ట్ర జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. కాబట్టి 2014-15 సంవత్సరంలో తెలంగాణలో ఉన్నటువంటి తలసరి ఆదాయం ఎంత ఉంది? 1,24,104 రూపాయలు అంటే 1,24,104 రూపాయలు ఉంది. అది 2023-24 ఇక్కడ ఈ అంశాలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏమడుతాడు? 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే 1,24,104 రూపాయలు ఉంది. అదే 2023-24లో ఉన్నటువంటి తెలంగాణ తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనొచ్చు. ఎంత ఉంది అంటే 3,47,299 రూపాయలు ఉంది అనేటువంటి అంశం ఇక్కడ. అంటే తెలంగాణ తలసరి ఆదాయము ఇక్కడ 2014లో ఎంత ఉంది, 2023లో అంటే ఈ డాటాడు. ఈ డాటా అడిగేటువంటి అవకాశం ఉంది. ఈ డాటా అనేది అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ తెలంగాణ యొక్క మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి తెలంగాణలోని మొత్తం అప్పు అంటే 72,658 అంటే 658 కోట్ల నుంచి ఎంత పెరిగింది? 6,71,000 6,71,757 కోట్లకు పెరిగి సుమారుగా అంటే 824 గరిష్టం చేరుకుందన్న అంశం ఇక్కడ ఇక్కడ చెప్పడం తెలియజేస్తుంది మనకి ఏంటి సర్వేలో ఇచ్చినటువంటి ప్రధాన అంశాలు. అదేవిధంగా ఎన్ని కోట్లకు పెరిగింది అంటే ఇక్కడ ఎన్ని కోట్లకు పెరిగింది అనే అంశం ఇక్కడ ఈ విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ మొత్తం అప్పు 72,658 కోట్ల నుంచి 6 లక్షల ఎంత పెరిగిందండి ఇక్కడ 6,71,757 కోట్లకు పెరిగి 824.5% గరిష్టం చేరుకుందని ఇక్కడ తలసరి రుణం కూడా గణనీయంగా పెరిగింది. తలసరి రుణము అంటే అప్పుడు ఎంత ఉండే 20,250 రూపాయలు ఉంటే ప్రజెంట్ ఎంత పెరిగింది? ఇది అంటే తలసరి రుణం అంటే ఏంది? ఒక వ్యక్తి మీద అప్పు ఎంత ఉంది, తెలంగాణ వ్యక్తి మీద ఎంత అప్పు ఉంది అంటే ఒక్కొక్క వ్యక్తి పైన 1,76,300 రూపాయలు 1,76,300 రూపాయలు చేరింది ఒక వ్యక్తి పైన. ఒకప్పుడు 20,250 అంటే 20,250 రూపాయలు ఉన్నటువంటి అప్పు ఒక్కొక్క వ్యక్తి పైన అంటాడు. ఇక్కడ అడుగుతాడు తలసరి రుణం ఎంత ఉంది? ప్రస్తుత కాలంలో తలసరి రుణం ఎంత ఉందంటే 1,76,360 రూపాయలకు చేరుకుంది. ఆదాయాలతో పాటుగా పోలిస్తే అప్పుతో తీవ్ర పెరుగుదలకు పెరిగింది అనేటువంటి అంశం అనేది మనకి ఈ ఆర్థిక సర్వేలో తెలియజేస్తూ ఉంది. ఆర్థిక సర్వేలో అంటే ఇక్కడ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎంత వ్యక్తిగత రుణం అనేది ఎంత పెరిగింది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎంత రుణం అనేది పెరిగింది అనేది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు రాబోయే ఆర్థిక సంవత్సరానికి వివిధ రంగాల్లో గణనీయ నిధులు కేటాయించింది. రైతులకు మద్దతుగా వ్యవసాయ ఉత్పత్తులకు ఉత్పాదకతను పెంపొందించడానికి వ్యవసాయానికి ఎంత కేటాయించారంటే 19,476 కోట్లు కేటాయించారు. అంటే 19,746 కోట్లు విద్యారంగం అంటే వ్యవసాయ రంగానికి మరియు అంటే ఇది వ్యవసాయ రంగానికి విద్యారంగంలో మౌలిక సదుపాయం ఏర్పరచడానికి కూడా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందుబాటులోకి ఉంచడానికి 21,309 కోట్లు ఇక్కడ ఖర్చు చేస్తూ ఉన్నారనే విషయం ఇక్కడ మనకి ఎందులో తెలిసింది? ఇది ఆరోగ్య సర్వేలు అంటే ఆర్థిక సర్వేలోనే 2024-25లో ఉన్నటువంటి ఆర్థిక సర్వేలో మనకు మెన్షన్ చేసిండు. అంటే వ్యవసాయ అంటే ఇక్కడ చూడండి వ్యవసాయ
వ్యవసాయ ఉత్పత్తులు పెంపొందించడానికి వ్యవసాయానికి ఎంత బడ్జెట్ కేటాయించారంటే సో 19,746 కోట్లు 19,746 కోట్లు కేటాయించారు. విద్యారంగంలోని మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి సో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందుబాటులో తీసుకురావడానికి ఎంత కేటాయించారంటే ఎన్ని కోట్లు కేటాయించారంటే 21,389 కోట్లు కేటాయించారు. ఆరోగ్య సంరక్షణలో సేవలు మరియు సౌకర్యాలు విస్తరించేందుకు వైద్య రంగానికి ఎంత కేటాయించారంటే 11,500 కోట్లు కేటాయించారు. ఇట్లా ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే వ్యవసాయ రంగానికి, విద్యా రంగానికి, వైద్య రంగానికి సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అంశాలు మాత్రమే ఇక్కడ సో డిస్కస్ చేసుకుంటాం. ఆ అంశాలు మనము గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సో మనకు సర్వే నుంచి తప్పనిసరిగా సో ఎక్కువ క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంది. సర్వే నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. సర్వే నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. రైట్. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇక్కడ నీటిపారుదల రంగానికి కూడా మరి నీటిపారుదల రంగానికి సో ఇక్కడ నీటిపారుదల రంగానికి ఎంత కేటాయించాడు అనేది ఇక్కడ చూద్దాం. సో నీటిపారుదల రంగానికి సో అంటే 28,024 కోట్లు 28,024 కోట్లు దీనికి నీటిపారుదల రంగానికి కేటాయించడం జరిగింది. సో అదేవిధంగా ఇంధన మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మరియు డిస్కిమ్లకు అంటే ఎంత కేటాయించారంటే 16,825 కోట్లు కేటాయించారు. 16,825 కోట్లు 16,825 కోట్లు కేటాయించారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు మరియు జీవనోపాధి మెరుగుపరచడానికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి సో ఎంత కేటాయించారంటే 40,080 కోట్లు కేటాయించారు. సో ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా సో ప్రతిరోజు కూడా మీకు జాబ్ అప్డేట్స్, దాంతోపాటుగా మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఎకనామిక్ క్లాసెస్, ఇంకా రిమైనింగ్గా ఉన్నటువంటి క్లాస్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా పట్టణ మరియు ఇక్కడ ఏమన్నాడంటే పట్టణ మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పురపాలక అభివృద్ధి కోసము ఎన్ని కోట్లు కేటాయించాడు అంటే 11,692 కోట్లు 11,692 కోట్లు ఈ యొక్క పురపాలక అభివృద్ధి కోసము అంటే పట్టణాభివృద్ధి కోసము 11,692 కోట్లు కేటాయించడం జరిగింది. సామాజిక సంక్షేమానికి ఇక్కడ సామాజిక సమానత్వం మరియు షెడ్యూల్ కులాల సంక్షేమానికి ఎన్ని కోట్లు కేటాయించారంటే సో 21,874 కోట్లు కేటాయించడం జరిగింది. షెడ్యూల్ తెగల సాధికారత మరియు సంక్షేమానికి కోసం ఎంత కేటాయించారంటే 13,313 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. సో ఇది మనకు ఉన్నటువంటి సర్వేలో ఉన్నటువంటి సో మనకు కొన్ని అంశాలు ఇంకా చూద్దాం. రైట్. ఇంకా ఏంటంటే వెనుకబడిన తరగతుల కోసము అంటే ఇక్కడ ఏమన్నాడు సో ఇంతకంటే నెక్స్ట్ ఏంటంటే వెనుకబడిన తరగతుల కోసము వెనుకబడిన తరగతులు ఆదుకునేందుకు వారి యొక్క సంక్షేమానికి ఎన్ని వేల కోట్లు కేటాయించారంటే 8,000 కోట్లు కేటాయించారు. అల్పసంఖ్యాక మరియు వర్గాల సమగ్రత పెంపొందించడానికి మరియు వారి సంక్షేమాని కోసము సో 2,000 అంటే ఇక్కడ సో 2,262 కోట్లు సో ఇక్కడ ఇది దేనికోసము అంటే అల్పసంఖ్యాక వర్గాల సమగ్రత పెంపొందించడానికి మరియు సంక్షేమం కోసము సో 2,262 కోట్లు కేటాయించడం జరిగింది. ఓకే, ఇది దీనిలో ఉన్నటువంటి కొన్ని అంశాలు. నెక్స్ట్ ప్యారాలో ఉన్నటువంటి అంశాలు ఏంది, ఇక్కడ మేజర్ అంశాల గురించి మాట్లాడతాం. ఇక్కడ ఏది అవసరం ఉందో ఆ అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. అవి ఇంపార్టెంట్గా ఉంటాయి. సో ప్రస్తుత ధరల వద్ద అంటే ఇక్కడ ఎకనామిక్స్లో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ 2 ధరల ప్రకారం అంటే ప్రస్తుత ధరల ప్రకారం లెక్కిస్తారు, తెర ధరల ప్రకారం. సో భారతదేశంలో 1948-49 అనేది భారతదేశంలో మొదటి బేస్ ఇయర్. ఫస్ట్ బేస్ ఇయర్ ఏంటంటే 1948-49 అండ్ మనకు రీసెంట్గా ఉన్నటువంటి బేస్ ఇయర్ ఏంటంటే 2011-12 అనేది రీసెంట్గా ఉన్నటువంటి బేస్ ఇయర్. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అదనపు జిఎస్విఏలో వ్యవసాయ రంగం వాటా ఎంత శాతం పెరిగింది అంటే సో ఇక్కడ అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో ఎంత శాతం పెరిగింది అంటే 4% పెరిగింది అనేటువంటిది చూడొచ్చు. మనకు సర్వేలో ఇవ్వడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని మొదటి సవరించినటువంటి అంచనాల ప్రకారము ఈ రంగం సహకారం అనేది సో 2,03,247 కోట్ల మాత్రమే ఉండగా అది 2023-24 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా అంచనాలు వేస్తే ఇది
సో 2,11,402 కోట్లకు పెరిగిందనేటువంటి అంశం ఇక్కడ. సో ఇంత ఉన్నదని ఇంకా ఎంత పెరిగిందంటే 2023-24 ప్రకారం అంచనా వేస్తే 2,11,402 కోట్లకు, సో ఇక్కడ 2,11,402 కోట్లకు పెరిగింది. అంతకంటే ముందు ఎంత ఉంది? సో 2,03,247 అంటే కోట్లు ఉండేది. అదే 2023-24లో సో 2,11,402 కోట్లకు పెరిగిందనే అంశం ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ తెలంగాణలోని సగటు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏది ఇంపార్టెంట్ సార్ అంటే ఇక్కడ తెలంగాణలోని సగటు కమతము అంటే ఇక్కడ యావరేజ్గా అంటే మొత్తము భూమిని ఒక వ్యక్తికి అంటే ప్రతి వ్యక్తికి పంచగా ఎంత వస్తుందని తెలియజేసేది సగటు. అంటే సాధారణ పరిభాషలో ఏమంటామంటే సగటు కమతం అంటే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం భూభాగాన్ని మొత్తం జనాలకు పంచుతాం. అంటే పంచగా అంటే ఉండదు ఇక్కడ పంచమంటే సో యావరేజ్గా తీసుకున్నప్పుడు ఎంత ఉంది సార్ అంటే ఇక్కడ 1 హెక్టార్ కలిగి ఉన్నది. ఎంత కలిగి ఉన్నది? ఇక్కడ 1 హెక్టార్ కలిగి ఉన్నది. అంటే ఇక్కడ 1 హెక్టార్ అంటే ఏంటి? 2.5 ఎకరాస్. 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు కలిగి ఉంటుంది. కాబట్టి తెలంగాణలోని సగటు కమతం ఎంత ఉంది? 1 హెక్టారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత అండి? 1 హెక్టార్ ఉంది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి సగటు కమతము ఎంత ఉన్నా సరే అంటే 1 హెక్టార్ కలిగి ఉన్నది. 2021-22 వ్యవసాయ గణన ప్రకారము 0.89 హెక్టార్లకు తగ్గింది. వ్యవసాయ ఉత్పాదకత మరియు భూ నిర్వహణలో పద్ధతులు ఏర్పడేటువంటి సవాళ్ళను నొక్కి చెబుతూనే వ్యవసాయ కమతాల్లో ఏర్పడేటువంటి సో విచ్చితనతను తెలియజేస్తూ ప్రభుత్వ రైతు భరోసా అంటే ఇక్కడ వాస్తవానికి చిన్న కమతాలు అంటే ఉపాంత కమతాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. ఉపాంత కమతాలు అనేది పెరుగుతూ ఉంది. ఇక్కడ కమతము అంటే సాగు చేయడం. కమతం అంటే ఇక్కడ భూమిని సాగు చేయడానికి కమతం అంటాం. కాబట్టి ఇక్కడ వ్యవసాయంలో ఉన్నటువంటి సంపూర్ణ మద్దతు ఇవ్వడం కోసము రకరకాల అంటే రైతు భరోసా కావచ్చు, రైతు పెట్టుబడి కావచ్చు, ఈ విధంగా భరోసా కార్యక్రమాలు అనేది గవర్నమెంట్లు అనేది సో ఎందుకంటే ఈ ప్రోత్సాహకం అంటే ముఖ్యంగా దేనికోసం అంటే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసం. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాటా అనేది తగ్గుతూ ఉంది. జిఎస్పిలో అంటే సో గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో వాటా తగ్గుతుంది. కాబట్టి సో దాని వాటాను తగ్గకుండా ఉండడం కోసం చెప్పేసి ఈ యొక్క వ్యవసాయ రంగంలోని అనేకమైనటువంటి సో ప్రోత్సాహకాలు అనేది మిగతా రంగాల కంటే ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఎక్కువగా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటారు. అంటే రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా మనకు పంట పెట్టుబడి కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా మనకు ఉన్నటువంటి దీనిలో మేజర్ అంశాలు ఏంటంటే మేజర్ అంశాలు చూద్దాం. దీనిలో రైట్ ఇక్కడ ఉద్యానవన శాఖ గురించి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉద్యానవన శాఖ గురించి మనకు వీటి మీద క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం. పంటల ఉత్పత్తి వైవిధ్యము అంటే డిఫరెంట్ క్రాప్స్ను పెంచడం కోసము, రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును తీవ్రంగా ప్రోత్సహిస్తుంది. సో తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వేడిని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది అంటే ఇక్కడ ఆయిల్ ఫామ్ను ఎక్కువగా సాగు చేయడాన్ని అంటే ఆయిల్ ఫాము పంటలు పెట్టుబడిని ప్రోత్సహిస్తూ ఉంది అంటే అడుగుతాడు అక్కడ 2024-25లోని. సో ఇక్కడ సుమారుగా దీనికి సంబంధించిన అంశం చూసినప్పుడు 2024-25లోని సో 348.81 కోట్ల బడ్జెట్ నేషనల్ అంటే మిషన్ సో ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ సో సంబంధించిన అంశం గురించి ఇక్కడ మనకు ఎన్ని లక్షల అంటే 1,00,000 ఎకరాల వరకు సో లబ్ధి చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుందనే అంశం అనేది. సో 2024-25లో కూడా దీని యొక్క అంటే ఆయిల్ ఫామ్ అనేది సో పెట్టుబడి ఎక్కువ మొత్తంలో పెంచాలనే ఉద్దేశంతో కూడా భారతదేశ ప్రభుత్వం అంటే భారతదేశం కూడా దీనిలో భాగంగా మనము తీసుకోవడం జరిగింది. సో తెలంగాణలో కూడా సుమారుగా ఆయిల్ ఫామ్ అంటే తెలంగాణలోని ఈ ఆయిల్ ఫామ్ సంబంధించిన కంపెనీలు దానికి సంబంధించిన సో ఉత్పత్తి యూనిట్లు 11 యూనిట్లు కలిగి ఉన్నాయి. 11 యూనిట్లు అనేది కలిగి ఉన్నది. సో మనం అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ పశుసంవర్ధక మరియు మత్స్యరంగంలో వచ్చినట్లయితే సమృద్ధిగా ఉన్నటువంటి పశు సంపద తెలంగాణ అగ్రగామిగా ఉన్నది. ఇక్కడ అగ్రగామిగా అనగానే ఇక్కడ ఏంటంటే పశు సంపద అనగానే గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ స్థానం ఎన్నో స్థానం ఉంది అంటే సో గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ స్థానము 1వ స్థానం ఉందండి. గొర్రెల ఉత్పత్తిలో ఎన్నో స్థానం ఉందని తెలంగాణ 1వ స్థానం ఉంది. అదేవిధంగా మనకు కొన్ని స్థానాలు చూసినప్పుడు తెలంగాణలో గొర్రెల ఉత్పత్తిలో మొదటి స్థానం ఉందండి. గొర్రెల ఉత్పత్తిలో మొదటి స్థానం ఉంది. తర్వాత ఇక్కడ పాల ఉత్పత్తిలో ఎన్నో స్థానం తెలంగాణ. సో పాల ఉత్పత్తిలో 13వ స్థానం ఉంది. ఎన్నో స్థానం ఉందండి? 13వ స్థానం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో గొర్రెలు సో ఇక్కడ గొర్రెల యొక్క అన్ని ఎంత జనాభా అంటే గొర్రెల యొక్క దాని యొక్క అంశం కూడా ఇవ్వడం జరిగింది, సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది. సో 190.63 lakhs మనకు గొర్రెలు ఉన్నాయి. కోళ్ళు ఎన్ని కూడా ఇవ్వడం జరిగింది. 799.99 లక్షల కోళ్ళు ఉన్నాయి. గేదెలు
42.24 అంటే 26 లక్షల గేదెలు ఉన్నాయి. మేకలు 49.35 లక్షల మేకలు ఉన్నాయి. ఇతర పశువులు 42.31 లక్షల మరియు పందులు 1.78 లక్షల జనాభా కలిగినట్టుగా, అంటే వివిధ అంశాల యొక్క జనాభా అంశాలు కూడా ఇక్కడ సో మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలోని తలసరి గుడ్ల లభ్యత అనేది ఎంత ఉంది అని అడిగే అవకాశం ఉంటుంది. అంటే గుడ్ల లభ్యత 392 కాగా మాంసం తలసరి లభ్యత అనేది 23.97 కిలోగ్రామ్స్ ఇక్కడ. సో దీని యొక్క లభ్యత అడిగి అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలోని తలసరి గుడ్ల లభ్యత ఎంత ఉంది అంటే 392గా ఉంది. అదేవిధంగా మాంసం తలసరి లభ్యత ఎంత ఉందంటే 23.97 కిలోగ్రామ్గా ఉందనేది సో ఇక్కడ విషయం చూడొచ్చు అన్నట్టు. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్గా ఉన్న అంశాలు ఇక్కడ ఏంటన్నది ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. అటవీ మరియు అంశాల గురించి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పర్యావరణం అనేది ఇందులో నుంచి మనకు బిట్ రావడానికి అవకాశం ఉంది. మొత్తం అంటే తెలంగాణలోని అటవీ విస్తీర్ణం ఎంత శాతం ఉంది అంటే మామూలుగా సో 24% అంటే 24.01 ఉంది. 24.01 ఉంది. మామూలుగా ఎంత శాతం పెంచాలనుకున్నారు, అది రాష్ట్రమైన దేశంలో అయినా అంటే 33% పెంచడం అనేది ప్రధాన ఉద్దేశం. 33% పెంచడం అనేది ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మరి తెలంగాణలోని సో హరితార పథకం నడుస్తూ ఉంది. హరితార పథకం అనేది సో హరితార పథకంలో భాగంగా మనకు దశల వారీగా మనకు ఈ యొక్క అటవీని పెంచేటువంటి ఉద్దేశంతో సో హరితార పథకంలో భాగంగా 230 కోట్ల మొక్కలను పెంచాలన్నటువంటి ఉద్దేశాన్ని పెంచాలన్న ఉద్దేశాన్ని అక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్ దీనిలో మేజర్ పాయింట్స్ అనేది మనం అది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ వీడియోలో మనం ఇక్కడ వరకు చూసాము. నెక్స్ట్ వీడియో మళ్ళీ దీనికి సంబంధించిన వీడియో కూడా మళ్ళీ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ వరకు ఇప్పుడు ఈ వీడియోలో మనము మేజర్ వరకు అంటే రాష్ట్ర అటవీ శాఖ అటవీ సంబంధించిన అంశాల పరంగా చూస్తాము. ఇక్కడ ముఖ్యంగా అటవీ సంబంధించిన అంశాలు చూసినట్లయితే కొన్ని చూద్దాం. ఇక్కడ 2024-25 సంవత్సరానికి పురపాలక సంఘం మరియు పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని 1009 లక్షల మొక్కలు, గ్రామీణ శాఖ ఆధ్వర్యంలోను 637 లక్షల మొక్కలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 134 లక్షల మొక్కలు నాటి మొత్తంగా సో అంటే 2002 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అనేది ఏ సంవత్సరానికి ఇక్కడ సో 2024-25 సంవత్సరానికి అనేది ఇక్కడ ఏ సంవత్సరం ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. 2024-25 సంవత్సరానికి పురపాలక సంఘ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎన్ని మొక్కలు అనుకున్నారు? 1009 లక్షల మొక్కలు. గ్రామీణాభివృద్ధి శాఖలోని ఎన్ని మొక్కలు అంటే 637 లక్షల మొక్కలు పెట్టాలనుకున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎన్ని మొక్కలు పెట్టాలనుకున్నారంటే 134 లక్షల మొక్కలను మొత్తంగా నాటాలని. సో మొత్తంగా 2002 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఏ సంవత్సరానికి 2024-25 సంవత్సరానికి ఎన్ని లక్షల మొక్కలు నాటాలనుకున్నారంటే 2002 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అనేది విషయము. తదుపరి క్లాస్లో మనము సో మిగిలినటువంటి అంశాల గురించి కూడా మనం చూద్దాం. రైట్, ఇందులో ఈ పథకంలో ఉన్నంటే ఇంకున్నటువంటి దీనిలో అంశాల పరంగా చూసినప్పుడు మనము విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో మనకు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే రైట్ శిశు అంటే స్త్రీలు మరియు పిల్లల సంక్షేమం ICDS సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ 1975లో ICDS అనేటువంటి సో ఈ యొక్క పథకం రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ICDS అనేది పథకం అనేది తెలంగాణలో ICDS కేంద్రాలు ఎన్ని అంటే 149 ICDS కేంద్రాలు ఉన్నాయి. సో ఈ యొక్క ICDS ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిన 149 సమగ్ర శిక్ష అంటే ICDS అనేటువంటి సో ICDS ఎన్ని ఉన్నాయి? 149 ఉన్నాయండి. సో అంటే సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద తెలంగాణలో 33 జిల్లాల్లో ఎన్ని ఉన్నాయి ICDS కేంద్రాలు అంటే 149 ICDS కేంద్రాలు ఉన్నాయి. మరి 99 ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఎన్ని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయంటే 99 అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 25 అనేది పట్టణ ప్రాంతాలలోను, 25 అనేది గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే 149 ICDS ప్రాజెక్టులలో ఇక్కడ 149 అనేది ఏ ప్రాంతంలో 149లోని
99 అనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి, 25 అనేది పట్టణ ప్రాంతంలో ఉన్నాయి, ఇంకా 25 అనేది గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. మరి మొత్తము ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయంటే సో 2020 అంటే 23, 24 ఉన్నటువంటి ఈ యొక్క సర్వేలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి? 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు? తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం అంగన్వాడీ కేంద్రాల సంఖ్య 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి దీనిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏ వయసు వారికి అంటే ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో ఏ వయసు వారు అంటే 0 to 6 ఏజ్ వారికి మాత్రమే ఈ అంగన్వాడీ కేంద్రాల్లో వారికి, అదేవిధంగా బాలింతలు, చూలింతలు, అదేవిధంగా గర్భవతులకు, తర్వాత కిషోర బాలికలకు ఈ ICDS పథకం కింద వారికి అనేక లబ్ధి చేరేటువంటి అవకాశం ఉంటుంది. సో తదుపరి క్లాస్లో మిగిలిన అంశాల గురించి కూడా చూద్దాం. థ్యాంక్ యూ టు ఆల్.